బొబ్బా స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. నోట్లో నీళ్ళు వస్తుంటాయి కలుపుతుంటేనే ఈ సువాసనకి. స్పెషల్ డిష్ అన్నమాట ఈరోజు మా ఆయనకి. చికెన్ బోర్తా అనేది భర్తలకు పెట్టాలన్నమాట చేసి. ఎమ్మీగా ఉందన్నమాట. చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా. ఈరోజు నేను చేసే రెసిపీ చికెన్ బోర్తా అని చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట ఇది. మీరు కూడా మీతో ట్రై చేయండి. నేను చికెన్ 1/2 కిలో తీసుకున్నా అండి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నా. అది గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ పైన పెట్టుకుందాం. చూడండి, చికెన్ ఉడుకుతుంది. వాటర్ వచ్చినాయి, దాంట్లోనే మూత పెట్టి ఉడికించుకుందాం. మీ పక్కన గ్యాస్ ముట్టించుకొని ఒక చిన్న బాండి పెట్టుకున్నాండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ ఒకటి పెద్ద సైజు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా అండి. దాంట్లోకి తెల్లబాయి ఒకటి తీసి ఒలిసి పెట్టుకున్నా. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నా. ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇదన్నీ ఫ్రై చేసుకుందాం. చూడండి, ముందుగా మిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోద్ది. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిన మిరపకాయలు పక్కకు తీసుకుంటున్నా. ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి కూడా ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నా. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు. ఉల్లిగడ్డ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇది చల్లార్చుకోవాలండి చికెన్ని. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది, ఇవి కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పక్కకు పెట్టుకుందామండి. ఇది చల్లారిన తర్వాత తీసి దాంట్లో వేసి కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది బాగా చల్లారింది, ఇది కూడా చల్లారింది. ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి దీంట్లో. చూడండి, బాగా పిసికినాక చికెన్ ఈ బోన్ తీసి ఈ కండ వరకు వేసుకోవాలి. ఇలాగే అంతా వేసుకుందాం.
చూడండి, చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. చికెన్కి ఇదంతా మసాలా పట్టేలాగా. బొబ్బా స్మెల్ మాత్రం అద్దరిపోతుంది, నోట్లో నీళ్ళు వస్తుంటాయి కలుపుతుంటేనే ఈ సువాసనకి. స్పెషల్ డిష్ అన్నమాట ఈరోజు మా ఆయనకి. చికెన్ బోర్తా అనేది భర్తలకు పెట్టాలన్నమాట చేసి. ఎమ్మీగా ఉందన్నమాట. చూడండి చూడండి, బా అద్భుతమైన వాసనతో భలే ఉంది. ఇంకా పదండి మా ఆయనకు వేద్దాం. ఇప్పుడు రెడీలో కూర్చొని ఉన్నాడు అనమాట. సుబ్ర గారండి, ఇదండి స్పెషల్ పట్టాంటి చేస్తాను. రండి ఫ్రెండ్స్, తిందాం. మా ఆవిడ గారు చికెన్ బోర్తా అని ఒడిస్టా స్టైల్ చేసిందండి. చికెను అంటే పనులు లేని వాళ్ళు కూడా బాగా తినొచ్చు. ఇది బోన్లెస్ కాబట్టి చూడండి, స్మెల్ అయితే అద్దరిపోతుంది. చికెన్ బోర్తా బా మాటలు లేవండి. ఇంకా అప్పుడప్పుడు చేసుకోవాలి డిఫరెంట్గా శుభ్ర. ఇది డిఫరెంట్ స్టైల్ అండి. ఇది దాంట్లోకి రసం ఇలా సైడ్ డిష్గా మజ్జిగ చారు ఇలాంటివి ఉంటే బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఈ ఉల్లిగడ్డలు దీంట్లో ఈ చికెన్లో కలుపుకొని తింటే టేస్ట్ ఉందండి. రండి ఫ్రెండ్స్, ఉప్పు కారం అంతా కరెక్ట్ సరిపోయిందే, అన్నీ సరిపోయినాయి. బా ఇస్తుంది. నేను నార్త్ ఇండియన్ అనుకున్నా, సౌత్ ఇండియా. అవునా? ఒక్కొక్క స్టేట్లో ఒక విధంగా అది చేస్తారు. కూడా తినాలి. మిరపకాయలు పక్కన పెట్టుకున్నాయి, ఈ ఆయిల్లో ఫ్రై అయినాయి కదా, చాలా టేస్ట్ ఉంటాయి అవి కూడా. ఇదే విధంగా మీ ఇంట్లో కూడా చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్. ఒక్కసారైనా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.